అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీచర్ దొరస్వామి హత్య కేసులో కన్న కూతురే హంతకురాలుగా తేలింది. చపాతీ కర్రతో తండ్రిని కొట్టి చంపేసినట్టుగా కన్న కూతురు హరిత ఈ నేరం అంగీకరించింది. తనకు తండ్రి దొరస్వామి పెళ్లి నిశ్చయంతోనే ఈ పని చేసినట్టుగా అప్డేట్స్ అందుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, సో మొత్తానికి కన్న కూతురే హంతకురాలు అని తేలినట్టుగా చూస్తున్నాం. ఏంటి పూర్వఫలాలు? హరి, సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక బాధ్యత గల తండ్రి తన కూతురుకు పెళ్లి చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాడు. చెడు వ్యసనాలకు బానిసైనటువంటి కూతురు జల్సాలకు అలవాటు పడి పెళ్లి చేయడానికి దాచినటువంటి నగదుతో తనకు సంబంధించినటువంటి ముగ్గురు ప్రియుళ్లతో కలిసి ఎంజాయ్ చేసింది. మొదటిగా ఏదైతే అన్నమయ్య జిల్లా మదనపల్లి పిఎన్టీ కాలనీకి చెందినటువంటి దొరస్వామి కూతురు తండ్రిని హత్య చేసినట్టుగా నిన్న పోలీసుల విచారణలో వెల్లడైంది. తానే తండ్రిని హత్య చేసినట్లుగా అంగీకరించింది. అతి దారుణంగా ఏదైతే ఇంట్లో వాడేటువంటి కిచెన్లో ఉండేటువంటి చపాతీ కర్రతో తండ్రిని బలవంతంగా తనను పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నటువంటి దొరస్వామిని అతి దారుణంగా తండ్రి బుర్రపైన కొట్టి తలపైన కొట్టి హత్య చేసింది. ఈ యొక్క ఘటనతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రధానంగా తన కన్న తండ్రి కేవలం తను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించినటువంటి నగదుతో ముగ్గురు బాయ్ ఫ్రెండ్తో కలిసి గత కొన్నేళ్లుగా ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఈ విషయం తెలిసినటువంటి తండ్రి దొరస్వామి ఒక బాధ్యతగా తన కూతురు చెడు వ్యసనాలకు బానిస కావడాన్ని చూసి పక్కదారి పట్టకుండా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చెప్పి ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తన యొక్క సహనం కోల్పోయినటువంటి కూతురు హరిత తండ్రి పైన చపాతీ కర్రతో అతి దారుణంగా కొట్టి హత్య చేసింది. మొదటగా పెళ్లి కోసం దాచినటువంటి నగదుతో ప్రియుడు రమేష్తో కలిసి బజాజ్ ప్రైవేటు బ్యాంకులో కొంత నగదు 11,40,000 రూపాయలు తీసుకుని ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత సాయి కృష్ణ అనేటువంటి ఒక బాయ్ ఫ్రెండ్తో కలిసి మళ్ళీ కొంత నగదు 8 లక్షల రూపాయలు బంగారు నగలు తాకట్టు పెట్టి కొంతకాలం పాటు ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత హరీష్ రెడ్డి అనేటువంటి ఒక యువకుడితో ప్రేమలో పడింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ అతడు పెళ్లికి నిరాకరించడంతో కొంత మనస్తాపంతో ఉంది. ఈ క్రమంలోనే తండ్రి తన వేరొక సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేయాలన్నటువంటి ఒత్తిడి తీసుకొచ్చిన క్రమంలో సహనం కోల్పోయినటువంటి హరిత తండ్రి అని చూడకుండా అతి దారుణంగా ఇంట్లోనే చపాతీ కర్రతో తలపైన కొట్టి అతి దారుణంగా హత్య చేసింది. హరి. ఓకే మూర్తి, సో ఇది దారుణ ఘటన. కన్న కూతురే తండ్రి పాలిట యముడై చపాతీ కర్రతో హత్య చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.